మీకు స్క్రీన్ మీద ఇద్దరు పర్సన్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు 5 seconds టైం. వాళ్ళ ఇద్దరి ఏజ్ 66 years. నాగార్జున అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఈ 2 పిక్స్ చూపించి ఈయన ఇతని అంకుల్ అంటే ఈజీగా నమ్మేస్తారు. మీరు ఒకసారి నాగార్జున ఫోటోని ChatGPTకి ఇచ్చి గూగుల్ చేయకుండా అతని ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయమని అడగండి. 15 to 20 years తక్కువ చెప్తుంది. కాలం అందరినీ మార్చేస్తుంది, కానీ ఒక వ్యక్తి మాత్రం కాలాన్ని మార్చేశాడు. ఇన్ కేస్ నాగార్జున 10th class గెట్ టుగెదర్కి వెళ్తే గేట్ బయట వాచ్మెన్, ఏంటి బాబు మీ ఫాదర్ రాలేదా, నువ్వు వచ్చావు అని అడుగుతాడు. ఈ 2 ఫొటోస్కి దాదాపు 17 సంవత్సరాల గ్యాప్ ఉంది. మీకు ఏమైనా తేడా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన్మధుడు 2లో ఇంకా ఫిట్గా గ్లామర్గా ఉన్నాడు. నాగార్జున గారు ఆల్రెడీ 1980sలోని సూపర్ స్టార్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఆయన డెబ్యూ టైంకి పుట్టి కూడా ఉండరు. కొంతమంది పేరెంట్స్ అయితే ఆయన మూవీస్ చూస్తూ పెరుగుంటారు. కానీ 2026లో కూడా నాగార్జున స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తనలో సగం ఏజ్ ఉన్న యంగ్ హీరోల పక్కన నిలబడినా ఎక్కడ పెద్ద తేడా కనిపించదు. సేమ్ పోస్చర్, సేమ్ ఎనర్జీ, సేమ్ షార్ప్ జాలైన్, సేమ్ వాక్. ఏజ్ పెరుగుతుంది అనే విషయం ఆయన బాడీ మర్చిపోయిందా అనిపిస్తుంది. ఇది ఎలా పాసిబుల్? ఆయన ఏం చేస్తున్నారు? మన దగ్గర లేని సీక్రెట్ ఆయన దగ్గర ఏముంది? ఈ క్వశ్చన్కి చాలామంది దగ్గర ఒక రెడీమేడ్ ఆన్సర్ ఉంటుంది. అదే జెనెటిక్స్. లక్కీ ఫ్యామిలీ, గుడ్ జీన్స్, గుడ్ స్కిన్ అంటారు. కొంతమంది మనీ అంటారు. కోట్లు ఉన్నప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చు. ఎక్స్పెన్సివ్ డాక్టర్స్, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్, పర్సనల్ చెఫ్స్, పర్సనల్ ట్రైనర్స్, అన్ని ఎఫర్ట్ చేయొచ్చు అంటారు. ఇంకొంతమంది స్కిన్ కేర్ అంటారు. మన మంత్లీ శాలరీ కన్నా ఎక్స్పెన్సివ్గా ఉండే ఫ్యాన్సీ క్రీమ్స్ యూస్ చేస్తాడు అనుకుంటారు. బట్ హియర్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. నాగార్జున గారు చాలా ఇంటర్వ్యూస్లో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పిన విషయాలను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆయన యంగ్గా ఉండటానికి వేరే రీజన్ ఉంది అనే విషయం అర్థమవుతుంది. అది చాలా సింపుల్ రీజన్. ఎంత సింపుల్ అంటే ఆల్మోస్ట్ బోరింగ్ అనిపించే అంత సింపుల్ అనమాట. ఎందుకంటే అది వినగానే ఇంతేనా అని చాలా సింపుల్గా అనేస్తారు. నాగార్జున సీక్రెట్ కాస్ట్లీ క్రీములు కాదు, అది స్ట్రిక్ట్ డిసిప్లిన్. నేను చెప్పేది వింటే మీకు సింపుల్గా అనిపించవచ్చు, ఎందుకంటే డిసిప్లిన్ అనేది అంత ఎక్సైట్ చేసే వర్డ్ కాదు. అసలు డిసిప్లిన్ మీద వీడియో చేస్తే ఎవరు చూడరు కూడా. మనకి షార్ట్ కట్ కావాలి, ఒక మ్యాజిక్ ట్రిక్, ఒక డ్రింక్ లేదా ఒక సప్లిమెంట్, ఏదో ఒకటి. దాంతో లైఫ్ చేంజ్ అయిపోవాలి అనుకుంటాం. కానీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కింగ్ నాగార్జున గడిపిన 35 సంవత్సరాల లైఫ్ స్టైల్ మీ నెక్స్ట్ 30 yearsకి సరిపోయే లెసన్ని నేర్పిస్తుంది. ఈ వీడియో యంగ్గా కనిపించడం గురించి కాదు, బెటర్గా జీవించడం గురించి. మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ వీడియో రీచ్ పెరగాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయాలి. సో ప్లీజ్ డూ దట్. ఇది ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చాలా మందికి రీచ్ అవ్వాలి. అసలు ఒక మనిషి యంగ్గా ఉన్నట్లు కనిపించడం అంటే ఏంటి? ఒక మనిషి యంగ్గా ఉన్నాడు అంటే మనం యూజువల్గా ఫేస్ గురించి ఆలోచిస్తాం. ముడతలు ఉన్నాయా, స్కిన్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది అని చూస్తాం. కానీ మన బ్రెయిన్ రీడ్ చేసేది అది కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 meters దూరంలో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళ ఫేసెస్ మీకు కనిపించవు. ఒక పర్సన్ షోల్డర్స్ స్ట్రైట్గా, చెస్ట్ ఓపెన్గా, స్టడీ అండ్ ఎనర్జెటిక్గా నడుస్తున్నాడు. ఇంకొక పర్సన్ షోల్డర్స్ వంగిపోయి తల ముందుకు ఉంచుకొని స్లోగా నడుస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ 2 secondsలో వ్రింకిల్స్ ఉన్నాయా లేదా అని చూడకుండానే ఎవరు యంగ్గా ఉన్నారో మీ బ్రెయిన్ చెప్పేస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళ స్కిన్ని చూడలేదు, వాళ్ళ మూమెంట్ని, వాళ్ళ బాడీ పోస్చర్ని చూశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం యంగ్ అని పిలిచేది ఒక ఫేస్ని చూసి మాత్రమే కాదు, అందులో చాలా విషయాలు ఉంటాయి. అదొక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మీ బాడీలో మజిల్ ఎంత ఉంది, మీ బెల్లి చుట్టూ ఎంత ఫ్యాట్ ఉంది, మీ పోస్చర్ ఎలా ఉంది, మీ బ్యాక్ అండ్ కోర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ స్లీప్ ఎలా ఉంది, మీ హార్ట్ అండ్ ఓవరాల్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయి, మీ స్కిన్ హైడ్రేషన్ ఎలా ఉంది, మీరు ఎంత సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, మీలో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. చివరికి మీ వాయిస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే టైర్డ్ బాడీ నుంచి యూజువల్గా అలిసిపోయినట్లు వాయిస్ వస్తుంది. ఇక్కడ నిజం ఏంటంటే ఆల్మోస్ట్ ఇవన్నీ డైలీ హ్యాబిట్స్తో బిల్డ్ అవుతాయి.
క్రీమ్స్తో కాదు. బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న అన్కంఫర్టబుల్ ట్రూత్ ఇదే. నేను ఇక్కడ స్కిన్ కేర్ యూజ్లెస్ అని చెప్పట్లేదు. సన్ స్క్రీన్ జెన్యూన్గా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మాయిశ్చర్ కూడా స్కిన్కి హెల్ప్ చేస్తుంది. కానీ ఒక క్రీమ్ మీ షోల్డర్ మజిల్ని మళ్ళీ బిల్డ్ చేయలేదు. ఒక సీరం మీ బాడీలో ఉన్న అన్హెల్దీ ఫ్యాట్ని రిమూవ్ చేయలేదు. ఒక ఫేస్ వాష్ మీ కిడ్స్తో ఒక గంట సేపు అలసిపోకుండా ఆడుకునే ఎనర్జీని ఇవ్వలేదు. మీరు మీ ఫేస్ మీద 50,000 స్పెండ్ చేసినా సరే మీరు సాయంత్రం 4 అయ్యేసరికి అలసిపోయి నీరసంగా కనిపిస్తే జనాలు మిమ్మల్ని చూసి ఏజ్ అయిపోతుంది అని అనుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నాగార్జున గారు లాస్ట్ 35 ఇయర్స్ నుంచి పైకి గ్లామరస్గా కనిపించే వాటిని ఫాలో అవ్వలేదు. పైకి గ్లామరస్గా కనిపించని వాటిని ఫాలో అయ్యారు. అవే వర్కౌట్, మూమెంట్, ఫుడ్ కంట్రోల్, రెస్ట్ అండ్ కన్సిస్టెన్సీ. ప్రతిరోజు, ప్రతి ఇయర్ లాస్ట్ 35 ఇయర్స్ నుంచి అదే బోరింగ్ డిసిప్లిన్ని సైలెంట్గా ఫాలో అవుతూనే ఉన్నారు. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి జరుగుతుంది. నాగార్జున గారు హెచ్టీ లైఫ్ స్టైల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు. నేను వీక్లో 5 డేస్ వర్కౌట్ చేస్తాను, పాసిబుల్ అయితే 6 డేస్ కూడా చేస్తాను అని చెప్పారు. మార్నింగ్ టైం అరౌండ్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు వర్కౌట్ చేస్తానని చెప్పారు. ఆయన ఈజీ వర్కౌట్స్ చేయరు, కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 2 మిక్స్ చేసి చేస్తారు. అంతేకాదు ఇండియాలో ప్రతి జిమ్ వాల్ మీద ప్రింట్ చేయాల్సిన ఒక గోల్డెన్ వార్డ్ కూడా చెప్పారు. నేను ఈ రొటీన్ని నిన్న మొన్నటి నుంచి కాదు, గత 35 సంవత్సరాల నుంచి మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్నాను అని చెప్పారు. ఆయన తన వర్కౌట్స్ గురించి ఇంకొక పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అవసరం అయితే నేను ఆ రోజు షూటింగ్ నైనా క్యాన్సిల్ చేసుకుంటానేమో కానీ వర్కౌట్ మాత్రం స్కిప్ చేయను అని చెప్పారు. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఒక టాప్ హీరో, మూవీ ప్రొడ్యూసర్, ఒక స్టూడియోని రన్ చేస్తున్నారు, తెలుగులో బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ టీవీ షోకి హోస్ట్. ఆయన క్యాలెండర్లో ఫ్రీ టైం అనేది ఉండదు. అలాంటి పర్సన్ వర్క్ చేయాలా, వర్కౌట్ చేయాలా అనే క్వశ్చన్ వస్తే వర్కౌట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలామంది టైం ఉన్నప్పుడు వర్కౌట్ చేస్తారు, కానీ నాగార్జున గారు వర్కౌట్ కోసం టైంని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదే మనకి ఆయనకి ఉన్న పెద్ద డిఫరెన్స్. చాలామంది వర్కౌట్స్ చేయడానికి టైం లేదు బ్రో అని లేజీ ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఒకసారి ఆలోచించండి, మీరు నాగార్జున గారి కంటే బిజీగా ఉంటారా? టైం దొరికినప్పుడు చేద్దాం అనుకుంటే ఈ జీవితంలో ఆ టైం ఎప్పటికీ దొరకదు. ఆఫీస్ డెడ్ లైన్లు, ఇంటికి వచ్చే చుట్టాలు, హెడ్ఏక్లు, లేట్ నైట్ వర్క్స్, ఇలా ఏదో ఒక ఎక్స్క్యూజ్ రెడీగా ఉంటుంది. మన లైఫ్లో బ్రష్ చేయటం, ఆఫీస్కి వెళ్ళటం ఎంత ఫిక్స్డ్ రూల్గా ఫాలో అవుతున్నామో అలాగే వర్కౌట్ని కూడా మీ లైఫ్లో ఫిక్స్డ్ రూల్ లాగా ట్రీట్ చేస్తే మీ డే మొత్తం దాని చుట్టూ ఆటోమేటిక్గా అరేంజ్ అవుతుంది. ఎందుకంటే అందరికీ ఉండేది సేమ్ 24 అవర్స్. కింగ్ నాగార్జునకైనా, మీకైనా, నాకైనా. నాగార్జున గారి వర్కౌట్ సీక్రెట్ ఏంటో తెలుసా? జిమ్లో ఉన్నప్పుడు సెట్స్ మధ్యలో కూర్చోవటం, ఫోన్లు చూస్తూ స్క్రోలింగ్ చేయటం ఇలాంటివి అసలు ఉండవు. వర్కౌట్ చేస్తున్నంతసేపు హార్ట్ రేట్ ఎప్పుడు 70% కంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా రోజంతా బాడీ మెటబాలిజం యాక్టివ్గా ఉంటుంది. అసలు ఏజ్ పెరిగే కొద్దీ ఈ వర్కౌట్ చేయటం ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చూద్దాం. 30 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఏ వర్కౌట్ చేయకుండా సైలెంట్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే బాడీ సైలెంట్గా మజిల్ని లూజ్ చేయటం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్స్ దీన్ని సార్కోపీనియా అంటారు. ఇది సడన్గా జరగదు, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్లోగా జరుగుతుంది. ఒకప్పుడు ఈజీగా ఎత్తిన ట్రావెల్ బ్యాగ్ ఇప్పుడు బరువుగా అనిపిస్తుంది. ఫ్లోర్ మీద కూర్చొని లేవాలంటే హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క ఫ్లోర్ ఎక్కటానికి కూడా ఆటోమేటిక్గా లిఫ్ట్ బటన్ నొక్కేస్తాం. ఇవి మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ యాక్చువల్గా బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. మజిల్స్ అంటే లుక్స్ కోసం కాదు, మన బాడీలో ఉన్న షుగర్ని కరిగించేది ఈ మజిలే. మజిల్ మాస్ తగ్గిపోతే బాడీ షుగర్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. ఈ మజిల్ మన పోస్చర్ని స్ట్రైట్గా హోల్డ్ చేసి ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా మజిల్స్ ఎనర్జీని బిల్డ్ చేస్తాయి. అదే మన మెటబాలిజంకి ఇంపార్టెంట్. మనం స్లిప్ అయ్యి కింద పడినప్పుడు బోన్స్ విరగకుండా మజిల్సే హెల్ప్ చేస్తాయి. సో 60 ఇయర్స్ ఏజ్లో కూడా నాగార్జున గారు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారంటే అది షో ఆఫ్ కోసం కాదు. ఆయన తనకి 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు అని అర్థం. ఎందుకంటే మన బాడీలో హాలిడే తీసుకొని రెస్ట్ ఇవ్వని ఒక మజిల్ ఉంది, అదే
హార్ట్. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ మీరు ఫిట్గా, ఇండిపెండెంట్గా, యాక్టివ్గా ఉండాలంటే ఈరోజు మీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫిట్నెస్ అంటే ఈరోజు ఎలా కనిపిస్తున్నావు అనేది కాదు, ఫ్యూచర్లో ఎలా జీవించాలి అనుకుంటున్నావు అని అర్థం. కానీ ఇక్కడే ఒక జెన్యూన్ అండ్ మోస్ట్ ఎమోషనల్ లెసన్ నేర్చుకోవాలి. అది జిమ్కి అస్సలు సంబంధం లేని విషయం. అదొక నెంబర్, దట్ ఈస్ 35. 35 ఇయర్స్. మీరు ఒక వీక్లో రఫ్గా ఒక 5 days వర్కౌట్ చేస్తే ఇయర్కి అరౌండ్ 250 వర్కౌట్ సెషన్స్ అవుతాయి. 35 ఇయర్స్ కంటిన్యూగా చేస్తే రఫ్గా 8,000 నుంచి 9,000 వర్కౌట్స్ అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి, నాగార్జున గారు 9,000 మార్నింగ్స్ రొటీన్గా వర్కౌట్స్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ డేస్ అన్ని పర్ఫెక్ట్గా ఉండి ఉండవు. హెల్త్ బాగాలేని రోజులు ఉంటాయి, మూవీ ఫ్లాప్ అయ్యి హార్ట్ బ్రేక్ అయిన డేస్ ఉంటాయి, నైట్ షూట్స్లో సరిగ్గా నిద్రపోని డేస్ ఉంటాయి, ట్రావెలింగ్లో ఉన్న డేస్ కూడా ఉంటాయి. అలాంటి టైంలో ఈరోజు స్కిప్ చేయాలి అని ఎవరికైనా అనిపిస్తుంది, కానీ ఆయన ఆగలేదు. ఇక్కడే మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. ఆ 8,000 లేదా 9,000 వర్కౌట్స్లో ఏ ఒక్క వర్కౌట్ కూడా ఆయన లైఫ్ని సడన్గా చేంజ్ చేయలేదు. 400వ రోజు మిర్రర్ ముందు నిలబడి చూసుకుంటే 399 డేస్ రోజుకి ఆ రోజుకి పెద్ద తేడా ఏం కనిపించదు. చాలా మంది మధ్యలో వర్కౌట్ ఆపేసేది అందుకే, ఎందుకంటే రిజల్ట్ మనకి ఇమీడియట్గా కనిపించదు కాబట్టి. కానీ మనకి కనిపించని ఆ 9,000 ఇన్విజిబుల్ డేస్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పోతే బయట నుంచి అదొక మ్యాజిక్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టైం లైన్ని ఇమాజిన్ చేయండి. నాగార్జున గారు 30sలో ఉన్నప్పుడు, అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు కూడా వర్కౌట్ చేశారు, కానీ ఆ డిఫరెన్స్ బయటికి కనిపించదు. జనాలు సింపుల్గా యంగ్గా ఉన్నాడు కదా, బాగానే కనిపిస్తున్నాడులే అనుకుంటారు. 40sలో ఉన్నప్పుడు కూడా ఆయన వర్కౌట్ ఆపలేదు, కానీ ఆయనతో సేమ్ ఏజ్లో ఉన్న చాలా మందికి బాడీ షేప్ చేంజ్ అవటం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా జనాలు ఆయన హీరో కదా, అది ఆయన జాబ్ అన్నారు. 50sకి వచ్చేసరికి డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనిపించింది. జనాలు ఆయన్ని ఏజ్లెస్ అని పిలవటం స్టార్ట్ చేశారు. అసలు సీక్రెట్ ఏంటి అని సెర్చ్ చేయటం స్టార్ట్ చేశారు. 60sకి రాగానే ఇప్పుడు ఆ డిఫరెన్స్ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది హ్యాబిట్స్ వల్ల జరిగిందంటే జనాలు అసలు నమ్మటం మానేశారు. జీన్స్ అయి ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, సెలబ్రిటీస్కి స్పెషల్ యాక్సెస్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ నిజం ఏంటంటే ఆయన 60sలో సడన్గా యంగ్గా అవ్వలేదు. ఆయన 30s నుంచి దాన్ని కష్టపడి స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన సెంటెన్స్. మీ బాడీ ఈరోజు ఎలా ఉందో అది లాస్ట్ 10 yearsలో మీరు తీసుకున్న డెసిషన్స్ అండ్ మీ చాయిస్ వల్ల వచ్చిన రిజల్ట్. అలాగే 10 years తర్వాత, అంటే 2036లో మీ బాడీ ఎలా ఉంటుందో అది ఈ రోజు నుంచి మీరు తీసుకోబోయే డెసిషన్స్ వల్ల రాబోయే రిజల్ట్. నో మ్యాజిక్, నో షార్ట్ కట్, జస్ట్ స్మాల్ డెసిషన్స్. మీ బాడీ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. మనీ విషయంలో మనం చాలా సింపుల్గా ఆలోచిస్తాం. ప్రతి నెల కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే 20 years తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్తో అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది అని అందరికీ తెలుసు. ఫస్ట్లో మనకి రిజల్ట్ పెద్దగా కనిపించకపోయినా కంటిన్యూ చేస్తాం, అంతేగాని 30 daysలో రిచ్ అయిపోవాలి అనుకోం, ఎందుకంటే అది పాసిబుల్ కాదు కాబట్టి. కానీ హెల్త్ విషయంలో మాత్రం మనం ఆపోజిట్గా బిహేవ్ చేస్తాం. 30 daysలో 6 pack రావాలి, 30 daysలో గ్లో రావాలి, 1 monthలో 10 kgs తగ్గిపోవాలనుకుంటాం. 3 weeks మనం రచ్చ చేసి క్రేజీ డైట్లు చేస్తాం, ఆ తర్వాత ఓపిక లేక ఆపేస్తాం, మళ్ళీ మనమే గిల్ట్ ఫీల్ అవుతాం. ఇదే స్టోరీ నెక్స్ట్ ఇయర్ జనవరికి మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇక్కడ ఒక క్రూషియల్ జోక్ ఉంది. 3 weeks అందరి ముందు షో ఆఫ్ చేసి తర్వాత ఆపేసేవాడు 10 years సైలెంట్గా బోరింగ్ థింగ్ని కన్సిస్టెంట్గా చేసే పర్సన్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేడు. ఇప్పుడు నాగార్జున గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఏళ్ళుగా ఒక రూమర్ ఉండేది, నాగార్జున గారు డిన్నర్ అసలు తినరని, స్టార్వేషన్తో స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారని చెప్పేవాళ్ళు. కానీ 2024లో MM కీరవాణి గారితో జరిగిన ఒక కాన్వర్జేషన్లో ఆయన ఈ మిస్టరీని రివీల్ చేశారు. నేను ప్రతిరోజు డిన్నర్ తింటాను, కాకపోతే ఎర్లీగా ఈవినింగ్ 7 o'clock లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తాను అని చెప్పారు. మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి, నాకు తెలిసి. లేదు, తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్. ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, అన్నీ ఉంటాయండి. ఇది డైటో, ఛాలెంజో, ప్లానో కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానం. డిన్నర్ని 7 o'clock లేదా మ్యాక్సిమం 7:30 కల్లా కంప్లీట్ చేస్తాను అని చెప్పారు. అది కూడా 35 సంవత్సరాల నుంచి దీన్ని ఫాలో అవుతున్నారు. అసలు ఎర్లీగా డిన్నర్ చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను చూడండి. దీనికి డాక్టర్స్ చెప్పే లాజిక్ చాలా సింపుల్. మన బాడీ ఒక హెవీ మీల్ని డైజెస్ట్ చేయటం, నిద్రపోయిన తర్వాత బాడీని రిపేర్ చేయటం,
ఈ రెండు పనులు ఒకేసారి చేయడానికి డిజైన్ అవ్వలేదు. మీరు రాత్రి 11 గంటలకు తిని 11:30కి పడుకుంటే మీ బాడీ డైజెషన్, రిపేర్ ఈ రెండు పనులు ఒకసారి చేయలేదు. డైటీషియన్స్ కూడా లేట్ నైట్ ఈటింగ్ వల్ల ఎసిడిటీ, బ్లాటింగ్, డిస్టర్బ్డ్ స్లీప్ అండ్ లాంగ్ టర్మ్లో బరువు పెరగటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. పైగా మన బాడీ డే టైంలో లాగా నైట్ టైం షుగర్ని హ్యాండిల్ చేయలేదు. నాగార్జున గారు ఫాలో అయ్యేది 12 and 12 రూల్. అంటే ఒక డేకి ఉండే 12 అవర్స్లో ఆయన 12 అవర్స్లోనే ఫుడ్ తీసుకుంటారు. రిమైనింగ్ 12 అవర్స్లో ఫుడ్ లేకుండా ఉంటారు. అంటే నైట్ 7కి తింటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7కి తింటారు. దీనికోసం ఆయన ఏం ఖర్చు పెట్టట్లేదు. జస్ట్ డిన్నర్ టైంని కొంచెం ముందుకు షిఫ్ట్ చేశారంతే. బై ది వే, నేను కూడా డిన్నర్ ఆల్మోస్ట్ 7:30 లోపే తినేస్తాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట ముఖ్యం బిగులు. నాగార్జున గారి ఫుడ్ హ్యాబిట్స్లో నాకు నచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బాయిల్డ్ వెజిటబుల్స్ లాంటి మనకి ఇష్టం లేని ఫుడ్స్ని తింటూ బ్రతకట్లేదు. అదే ఇంటర్వ్యూలో ఆయన తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఆల్మోస్ట్ ప్రౌడ్గా చెప్పారు. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, గీ, 3 రకాల ఆకుకూరలు, చికెన్ ఆర్ ఫిష్, కర్డ్, పికిల్ ఇలా అన్ని తింటానని చెప్తున్నారు. నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్. ఐ డూ వర్కౌట్. తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. ఆయన చెప్పిన గోల్డెన్ వర్డ్ ఏంటంటే, నేను కడుపు నిండా తింటాను, ఆకలితో ఉండనివ్వను, బాగా తింటాను, బట్ వర్కౌట్ చేసి దాన్ని కరిగించేస్తాను అని చెప్పారు. ఆయన సండేని చీట్ డే లాగే ట్రీట్ చేస్తారు. ఆ రోజు తనకి నచ్చినవి రిస్ట్రిక్షన్స్ లేకుండా తింటారు. హైదరాబాదీ ఫుడ్, బిర్యానీ, చాక్లెట్లు అన్నీ తింటారు. చివరికి నైట్ పడుకునే ముందు కొంచెం స్వీట్ తింటేనే నాకు నిద్ర పడుతుందని కూడా చెప్పారు. రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్ర పడదు. నైట్ స్వీట్ తింటారండి. నైట్ తింటానండి స్వీట్, పడుకోలేనండి. ఒక్కసారి ఆలోచించండి, ఈ కంట్రీలో మోస్ట్ అడ్మైర్డ్ ఫిజిక్ ఉన్న 66 ఇయర్స్ మ్యాన్ నేను రైస్ తింటాను, గీ తింటాను, సండేస్ బిర్యానీ తింటాను, నైట్ స్వీట్ కూడా తింటాను అని చెప్తున్నారు. హెల్దీ ఈటింగ్ అంటే పనిష్మెంట్ కాదు, అది మన బాడీకి ఇచ్చే న్యూట్రిషన్. మన కంట్రీలో డైటింగ్ కల్చర్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. డైటింగ్ చేసే వాళ్ళు ఫుడ్ని ఎనిమిలాగా చూస్తారు. రైస్ వదిలేయాలి, గీ వదిలేయాలి అని 2 వీక్స్ చాలా కష్టపడి డైట్ చేస్తారు. ఆ తర్వాత వాటిని అవాయిడ్ చేయాలని తినేసి మళ్ళీ గిల్టీగా ఫీల్ అవుతారు. నాగార్జున గారు చెప్పేది చాలా న్యాచురల్గా ఉంది. ప్రతి మీల్లో ప్రోటీన్ అంటే చికెన్, ఫిష్, ఎగ్స్, దాల్, పన్నీర్, కర్డ్ ఏదైనా ఉండాలి. వెజిటబుల్స్ని ప్లేట్ మీద డెకరేట్ చేయకుండా ప్రాపర్ క్వాంటిటీలో తినాలి. రైస్ తినాలి, బట్ తక్కువ క్వాంటిటీలో తినాలి. ప్లేట్ మొత్తం రైస్ని కొండలాగా పెట్టుకొని తినటం కాదు. నెక్స్ట్ 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కామెడీ చేసే మెయిన్ ప్రాబ్లం బెల్లి, పొట్ట. మనం దాన్ని నార్మలైజ్ చేసేసాం. కానీ బెల్లి లోపల ఆర్గాన్స్ చుట్టూ ఏర్పడే విసరల్ ఫ్యాట్, బెల్లి ఫ్యాట్ మాత్రం జోక్ కాదు. అది హార్ట్ డిసీజ్కి, టైప్ 2 డయాబెటీస్కి మెయిన్ రీజన్. నెక్స్ట్ స్లీప్ అండ్ వాటర్. సరిపోయేంత నిద్రపోవటం, వాటర్ తాగటం, ఈ 2 చిన్న విషయాలే. ఏ సప్లిమెంట్ ఇవ్వలేని హెల్త్ని ఇవి మనకిస్తాయి. మనం నిద్రపోయేటప్పుడు మన బాడీ స్విచ్ ఆఫ్ అవ్వదు, అది నైట్ షిఫ్ట్ రన్ చేస్తుంది. మజిల్స్ని రిపేర్ చేయటం, హార్మోన్స్ని రెగ్యులేట్ చేయటం, బ్రెయిన్లో డే మొత్తం కలెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి మెమరీస్ని ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ మనం నిద్రపోతున్నప్పుడే జరుగుతాయి. సరిగ్గా నిద్రపోకపోతే టైర్డ్గా ఫీల్ అవటం మాత్రమే కాదు, ఎపిటైట్ హార్మోన్స్ దెబ్బతిని ఈవినింగ్ 4 గంటలకి స్వీట్ అండ్ ఫ్రైడ్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. వెంటనే తినేయాలనిపిస్తుంది. అది మీ విల్ పవర్ వీక్ అవటం వల్ల కాదు, మీ బాడీ కెమిస్ట్రీ క్విక్ ఎనర్జీ కోసం డిమాండ్ చేయటం వల్ల జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ టైం మీరు జస్ట్ 4 గంటలు మాత్రమే నిద్రపోయిన రోజుని గుర్తు తెచ్చుకోండి. ఫేస్ డల్గా ఉంటుంది, ఐస్ హెవీగా ఉంటాయి, రీజన్ లేకుండానే ఇరిటేషన్ వస్తుంది, డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేరు. ఇలాగే వీక్లో 4 డేస్ సరిగ్గా నిద్రపోకుండా 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే మీకున్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్లో ఉన్నట్లు కనిపిస్తారు. అండ్ ఇక్కడే ఎర్లీ డిన్నర్ కూడా స్లీప్తో కనెక్ట్ అవుతుంది. 7 or 8 లోపు డిన్నర్ ఫినిష్ చేస్తే మిడ్ నైట్కి, అంటే మీరు నిద్రపోయిన తర్వాత బాడీ హెవీ మీల్ని డైజెస్ట్ చేయడానికి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. బెటర్ డైజెషన్ బెటర్ స్లీప్ని ఇస్తుంది. బెటర్ స్లీప్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు డైట్ ఫాలో అవటం కూడా ఈజీ అవుతుంది. ఇందులో ప్రతిదీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి.
ఇదే రియల్ సిస్టమ్. ఇక్కడ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే డేలో 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా అది చాలు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నాగార్జున గారు తాను డే మొత్తం యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తానని చెప్పారు. జిమ్కి వెళ్ళని రోజు వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ చేస్తానని చెప్పారు. స్విమ్మింగ్ అయితే టీనేజర్గా ఉన్నప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇదే జస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్కి యాక్టివ్ లైఫ్ స్టైల్కి ఉన్న డిఫరెన్స్. మనం డైలీ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు బెంచ్, కార్, డెస్క్, సోఫాని కూర్చొని ఉంటాం. రోజులో 12 నుంచి 13 గంటలు కదలకుండా కూర్చొని నేను 1 అవర్ జిమ్ చేశానంటే సరిపోదు. 1 అవర్ వర్కౌట్ అనేది యూస్ఫుల్, కానీ రిమైనింగ్ 23 అవర్స్ మూమెంట్ లేకుండా ఉంటే అది సొల్యూషన్ కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి సొల్యూషన్ చాలా సింపుల్ అండ్ ఫ్రీ కూడా. 2 లేదా 3 ఫ్లోర్స్ వరకు అయితే లిఫ్ట్ కాకుండా స్టేర్స్ యూస్ చేయండి. ఎవ్రీ అవర్కి కొన్ని మినిట్స్ లేచి నడవండి. ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా తిన్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు చిన్న వాక్ చేయండి. అది అరుగుదలకి చాలా మంచిది. బ్యాడ్మింటన్, క్రికెట్, స్విమ్మింగ్ లాంటి ఏదైనా ఒక స్పోర్ట్ని హ్యాబిట్గా మార్చుకోండి. క్రోనిక్ స్ట్రెస్ వల్ల బాడీ ఎప్పుడు ఎమర్జెన్సీ మోడ్లోనే ఉన్నట్లు బిహేవ్ చేస్తుంది. అలాంటి బాడీ తనని తాను ప్రాపర్గా రిపేర్ చేసుకోలేదు. నిద్ర తగ్గిపోతుంది, క్రేవింగ్స్ పెరుగుతాయి, మన బాడీ మూవ్మెంట్ తగ్గిపోతుంది. స్ట్రెస్ మిమ్మల్ని డైరెక్ట్గా ఒకేసారి డెస్ట్రాయ్ చేయదు, అది మీలోని మంచి హ్యాబిట్స్ని స్లోగా డెస్ట్రాయ్ చేస్తుంది. నాగార్జున గారు తన రొటీన్ని డైట్ ప్లాన్, ఛాలెంజ్ అని పిలవరు, వే ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. అది జస్ట్ ఒక మంచి ఫ్రేజ్ మాత్రమే కాదు, అదొక మైండ్ సెట్. ఎందుకంటే మనుషులు ఫిజికల్గా ఏజ్ అవ్వటం కన్నా ముందు కొన్నిసార్లు మెంటల్గా ఏజ్ అయిపోతారు. అది ఎప్పుడో కొన్ని సెంటెన్సెస్తో స్టార్ట్ అవుతుంది. నా ఏజ్ అంతేలే, మా నాన్నకు కూడా ఇలాగే ఉంది, ఈ ఏజ్లో ఇలా ఉండటం కామన్, ఇలా ఓన్ ఆన్సర్స్ వెతుక్కొని ట్రై చేయటం ఆపేస్తారు. సో బాడీ స్లోగా మైండ్ని ఫాలో అవుతుంది. నాగార్జున గారి గురించి పక్కన పెట్టి మన గురించి మాట్లాడుకుందాం. మీరు మనీని ఎలా స్పెండ్ చేస్తారు? ఒక ఫోన్ కొనడానికి 2 వీక్స్ రీసెర్చ్ చేసి, రివ్యూస్ చూసి, కెమెరా పిక్సెల్ ఎంత ఉంది అని కంపేర్ చేసి, మంచి సేల్స్ కోసం వెయిట్ చేసి, చివరికి ఒక 60,000, 70,000 ఖర్చు పెట్టి ఫోన్ కొంటారు. కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ ఫోన్ని రీప్లేస్ చేస్తారు. బైక్, కార్, ఒకరోజు జరిగే వెడ్డింగ్ ఫంక్షన్, అన్నిటి మీద ఇలాగే మనీ స్పెండ్ చేస్తాం. అది తప్పని నేను అనట్లేదు, కానీ నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ స్లీప్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా అంత ఇంట్రెస్ట్గా రీసెర్చ్ చేశారా? మీ విటమిన్ డి లెవెల్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో మీలో ఎంతమందికి ఎగ్జాక్ట్గా తెలుసు? నాకు తెలీదమ్మా. హార్ష్ రియాలిటీ ఏంటంటే మనలో చాలా మందికి మన బాడీ కంటే మన ఫోన్ గురించే బాగా తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఒకటే, మన హెల్తే మనకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెట్. ఇక్కడ కొంచెం పెయిన్ఫుల్గా అనిపించే ఒక పాయింట్ ఉంది, స్ట్రైట్గా చెప్తాను. నాకు వాకింగ్ చేయడానికి టైం లేదు అని చెప్పే ఒక ఫాదర్ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మాత్రం 3 గంటలు టైం స్పెండ్ చేస్తాడు. ఇంట్లో అందరికీ హెల్దీ ఫుడ్ని ఓపిక్గా వండి పెట్టే అమ్మ చివరిలో మిగిలిపోయిన దాన్ని 2 మినిట్స్లో నుంచొని హడావిడిగా తినేస్తుంది. 20 ఇయర్స్ ఏజ్లో ఉన్న ఒక యంగ్ పర్సన్ మనకు అంత తొందర ఏముందిలే తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాడు. కానీ వీళ్ళందరూ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇండియన్స్కి చాలా చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని మర్చిపోతున్నారు. 70 ఇయర్స్ ఏజ్లో మనలో 2 మనుషులు ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఫంక్షన్కి ఒక సైడ్ కూర్చొని చూస్తూ ఉంటాడు. రాత్రి 9 గంటలకల్లా వీక్ అయిపోతాడు. రోజు 8 టాబ్లెట్స్ వేసుకుంటాడు. చైర్లో నుంచి లేవటానికి కూడా ఒకరి హెల్ప్ కావాలి. సెకండ్ పర్సన్ యాక్టివ్గా వాక్ చేస్తాడు. గ్రాండ్ చిల్డ్రన్స్ని ఎత్తుకుంటాడు, మెట్లు ఎక్కుతాడు, నవ్వుతూ కబుర్లు చెప్తూ చనిపోయే వరకు హ్యాపీగా ఉంటాడు. ఈ ఇద్దరికి ఒకప్పుడు 40 సంవత్సరాలే, ఇద్దరికి రోజుకి 24 గంటలే. కాకపోతే తమ 30 సంవత్సరాల నార్మల్ డైలీ లైఫ్లో వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్. మన వాళ్ళతో సంతోషంగా గడపలేకపోతున్నాం అనేది మనలో ఉండే అసలైన భయం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు హెల్దీగా ఉండటానికి సూపర్ స్టార్ అవ్వాల్సిన అవసరం లేదు. నాగార్జున లాగా మారటం మన టార్గెట్ కాదు. మీరు నిన్నటి కంటే ఈ రోజు హెల్దీగా ఉండటమే టార్గెట్. దానికోసం మీరు పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సింపుల్ థింగ్స్ని చేయండి. వీక్లో ఎక్కువ రోజులు బాడీ మూవ్మెంట్ ఉండేలా చూసుకోండి. వాకింగే కాకుండా కొంచెం బరువులు లేపటం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి చేయండి. త్వరగా డిన్నర్ చేయండి. నిద్రకి ముందు మంచి గ్యాప్ ఇవ్వండి. ప్లేట్లో ప్రోటీన్, వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి. రైస్ని విలన్ లాగా చూడొద్దు. స్లీప్ని అస్సలు క్యాన్సిల్ చేయలేని ఒక అపాయింట్మెంట్ లాగా చేంజ్ చేసుకోండి. మైండ్లో డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతత కోసం వాకింగ్, మ్యూజిక్ లేదా మీకు నచ్చిన దేవుడికి పూజ చేయటం లేదా ప్రార్థన చేయటం ఏదో ఒకటి చేయండి. ఇవేమీ కాస్ట్లీ కాదు, కానీ బోరు కొడతాయి. అందుకే చాలామంది వీటిని చేయరు. కానీ 60 నుంచి 70 సంవత్సరాల ఏజ్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మజిల్స్ని పెంచుకుంటున్నారు, రిస్క్ని తగ్గించుకుంటున్నారు. ఇది స్టార్ట్ చేయడానికి మీకు ది బెస్ట్ డే ఏంటో తెలుసా?
ఈ రోజే. ఈ వీడియో క్లోజ్ అయిన తర్వాత వేసే ఒక అడుగు, ఒక పీస్ఫుల్ స్లీప్ చాలు. ఇక్కడి నుంచే మీ వేల మైళ్ళ ప్రయాణం మొదలవుతుంది. మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ టుడే. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మరెన్నో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.